సరే. ఈరోజు చాణక్యని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈయన ఏవైతే ముడుపులు వసూళ్లలో ఈయన కీలక పాత్ర పోషించారు. అలాగే మద్యం కంపెనీల ప్రతినిధులతో ఈయన ఎప్పుడు టచ్‌లో ఉండడం వల్ల అంటే మద్యం కంపెనీలను ఎంక్వైరీ చేస్తే ఈయన పేరు బయటకొచ్చింది. తద్వారా ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి అంటున్నారు. సో, ఈయన తర్వాత ఇప్పుడు సార్ సునీల్ రెడ్డి గారు. సునీల్ రెడ్డి గారి పేరుని ఇటు రాజ్ కసిరెడ్డి గారు గానీ, చాణక్య గారు గానీ చెప్పడం జరిగిందా? ఒక లావు కృష్ణదేవరాయలు గారు మాత్రం పార్లమెంట్‌లో చెప్పారు. అప్పటి నుంచి ఎవరు ఈ సునీల్ రెడ్డి అన్న సందేహం ఉండింది. సో, ఇప్పుడు క్లియర్ అయిపోయినా కూడా ఆయన పాత్ర ఎంత? మరి ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అండ్ ముఖ్యంగా మరి ఈ కేసు మరి భారతి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఈరోజు వినిపిస్తున్నాయి కానీ అధికారికంగా అయితే బయటికి రాలేదు. సో, ఈ కేసులో వాళ్ళు కూడా చేర్చుతారంటారా? చేస్తే ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఆల్రెడీ నిందితుల జాబితా 29. ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో వేసినటువంటి దీంట్లో 29 మందిలో నీకు 10 మంది ఏమో వ్యక్తులు ఉన్నారు, ఒక 13 ఏమో కంపెనీలు ఉన్నాయి, ఇంకొక 4 జ్యువెలరీస్ ఉన్నాయి. అంటే ఈ 29 కాకుండా మీరు చెప్తున్న పేర్లు ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు. ఏది సునీల్ రెడ్డి, లేకపోతే అనిల్ రెడ్డి, లేకపోతే అతను గోవిందప్ప, బాలాజీ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? మేడం భారతి, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకొక 5-6 ఇందులో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లాస్ట్ బెనిఫిషియరీగా ఇవాళ మేడం, ఏది భారతి మేడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. బిగ్ బాస్ అదే కదా. ఇప్పుడు ఇదే 7 అంచెల వ్యవస్థ అన్నారు. అంటే 7 అంచెల ఈ ముడుపుల దీంట్లో 3,200 కోట్లు నిగ్గు తేల్చారు. ఏది మనీ లాండరింగ్ కానీ, లేకపోతే ఈ హవాలా కానీ, ఈ వసూళ్ళు కానీ 3,200 కోట్లు నీకు అక్కడ స్పష్టంగా ఇవాళ మనీ ట్రయల్. పలానా 5 కోట్లు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళింది అని చెప్పి స్పష్టంగా అకౌంట్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లోకి ఈ అమౌంట్ ఇక్కడి నుంచి వెళ్ళిందా లేదా, ఫిక్స్ అయిందా లేదా, దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. గమ్మత్తు ఏంటంటే సాక్షి మీడియా ప్యానల్ డిబేట్లలో కూడా ఆ వెంకటరెడ్డి ఎవరో వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు వస్తే అది దీనికి సంబంధించిందే అని ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు? వేరే వాటికి మేము తీసుకోకూడదా అప్పు కింద అంటూ మళ్ళీ అడ్డం తిరుగుతున్నారు. ఏది అరవిందో నుంచి 5 కోట్లు పిఎల్ఆర్కి వస్తే అందులో తప్పేంటి? ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, మనీ లావాదేవీలు, అది ఈ మనీ అని మీకేంటి? అంటే ఒకవైపు ఏమో విజయసాయిరెడ్డే చెప్పాడు, ఏంటి నేనే ఇప్పించాను, నేను మధ్యవర్తిగా ఉన్నాను, నేను చెబితేనే శరత్చంద్రారెడ్డి వీళ్ళకి 60 కోట్లు ఇప్పించారు అని. ఇప్పుడు స్పష్టంగా మనీ రూటింగ్ ఇందులో ఫిక్స్ అయిపోయిందమ్మా. ఏంటి ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా వచ్చింది అనేది అంతా కూడా కంపెనీల వారీగా ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళకి దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక బెసకలేక అటు ఇటు ఈ రకంగా మాట్లాడుతున్నారన్నమాట. 60 కోట్ల రూపాయలు పలానా ఈ ఎస్పీవై డిస్టిలరీస్, ఆగ్రో ఇండస్ట్రీస్, తర్వాత అరవిందో, డెకార్ట్. మొన్నే చెప్పాడన్నమాట ఎవరు? విజయసాయిరెడ్డి ఫస్ట్ రోజే చెప్పాడనమాట. 2 కంపెనీలు, ఒకటి అదాన్ డిస్టిలరీసు, 2 డెకార్ట్ లాజిస్టిక్స్. ఇప్పుడు డెకార్ట్ లాజిస్టిక్స్ అనేది ఎవరిది? అది కసిరెడ్డి రాజు బినామీ అంటున్నారు. యాక్చువల్గా అది మిథున్ రెడ్డి బినామీ. అదేంటి తిరుపతిలో అదేదో హౌసింగ్ బోర్డు కాలనీలో ఏదో అపార్ట్మెంట్కి తగిలిచ్చారు ఆ బోర్డు. దాని వెనక ఇవాళ అతను ఎవరో ఉన్నాడు, ఒక మద్యం రెడ్డి అంట, కిరణ్ రెడ్డి. అసలు పారిపోయాడంట, అతను ఇక్కడ లేడంట. అసలు ఆల్రెడీ అతను అమెరికాలో ఉన్నాడంటున్నారు. వాళ్ళ నాన్న ఏదో పిలుచుకొచ్చి మాట్లాడుతున్నారు, అతన్ని ఏదో విచారిస్తున్నట్టున్నారు. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కొడుకు, అతను ఒక ఏఎస్ఐ అంట. ఇప్పుడు ఆ కిరణ్ రెడ్డిని పట్టుకొస్తే తప్ప ఇంకా మనీ ట్రయల్ ఇంకా ఫిక్స్ అవ్వదు. అంటే అసలు రోజు రోజుకి వీళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఇంకొక 5-6 పేర్లు ఈ ఎఫ్ఐఆర్లో యాడ్ అవ్వాలి. ఈ కిరణ్ రెడ్డి, దిలీప్ రెడ్డితో కలిపే చాణక్య ముడుపులు వసూలు చేసి షెల్ కంపెనీల ద్వారా నువ్వు చెప్పిన చాణక్య రాజ్ అలియాస్ ప్రకాష్. అంటే వీళ్ళందరికీ 2 పేర్లు. అసలు కసిరెడ్డికి అయితే 2 పేర్లు. ఇది కసిరెడ్డి రాజు, కసిరెడ్డి అంటాడు, మళ్ళీ అక్కడ ఆ ఏ ఎత్తేసి ఇంకో దాని మీద ఈ పెట్టాడు, అంటే కేసిరెడ్డి అన్నాడు. అంటే వీళ్ళు కాసేపేమో రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ అనుకున్నాం, అసలు రాజేష్ రెడ్డి అయిపోయాడు. ఏదో గోవా నుంచి పట్టుకొచ్చినప్పుడు ఏమని పేరుతో పట్టుకొచ్చారు? రాజేష్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చెప్పిన చాణక్య రాజు పేరేంటి? ప్రకాష్.
అతను వీళ్ళ తోడలుడేనంట. ఏది కసిరెడ్డి రాజుకి. ఇప్పుడు ఎలా వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మింగేసింది. దగ్గర కొన్ని వేల కోట్లు పంచుకున్నారు, కుటుంబాలు పంచుకున్నారు అన్నమాట. పెద్దిరెడ్డి కుటుంబం, లేకపోతే విజయసాయిరెడ్డి కుటుంబం, అదే అరవిందో శరత్చంద్రారెడ్డి కావచ్చు, అరవిందో కుటుంబం వాటా ఎంత, జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాటా ఎంత. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఆ జార్జి రెడ్డి కొడుకు. ఏది వీళ్ళంతా కూడా ఈ సునీల్ రెడ్డి, ఈ అనిల్ రెడ్డి, వీళ్ళంతా మనీ లాండరింగ్ చేసింది సునీల్ రెడ్డి. నీకు అనిల్ రెడ్డి అనగానే ఎవరు గుర్తొచ్చారు? ఇంకో సిండికేట్ ఉంది, ఏది శాండ్. ఇసుక ఉందన్నమాట. అసలు ఈ రెండింటికన్నా వెనక ఇంకా దాన్ని బయటికి తీసినట్లేదు మీ ప్రభుత్వం. ఇప్పుడు మద్యం మీదే వీళ్ళు ఫోకస్ చేసిన దీంట్లో ఇక్కడే ఫిక్స్ అయిపోతే ఇంకా ఇసుకదేముంది. అక్కడేంటి జేపీ వెంచర్స్ అని ఉంటుంది. అక్కడ ఎవరు ఆయన? శేఖర్ రెడ్డి అనమాట, తమిళనాడు ఆయన. ఆయనకి ఇచ్చి ఇసుక దాని నుంచి తప్పించి ఎవరు తీసుకున్నారు మొత్తం కాంట్రాక్ట్ స్టేట్ వైడ్గా? ఈ అనిల్ రెడ్డి అనేవాడే తీసుకొని మొత్తం ఇసుకంతా దోపిడీ చేసేసారు. అది 20,000 కోట్లు, ఇది 19,000 కోట్లు. ఏది? అదేమో శాండ్ మీద వైట్ పేపర్లో బయటపడింది, ఇదేమో లిక్కర్ మీద వైట్ పేపర్లో బయటపడినటువంటి అంశాలు. ఇప్పుడు అన్నిటిల్లో కూడా మనకు ఒకటే క్వశ్చన్, హూ ఈజ్ బిగ్ బాస్? ఇది మనం చెప్పేది ఏముంది? ఇప్పుడు మీడియా చెప్పేదో, జర్నలిస్టులు చెప్పేదో కాదు కదా. షర్మిలే చెప్పింది, బి అంటే భారతీ మేడం అని చెప్పేసింది. జగన్మోహన్ రెడ్డి రిమోటు 2 బీల చేతుల్లో ఉందంది. ఒక బి బీజేపీ అంది, రెండో బి మీకే తెలుసు అంది. అంటే అన్ని వేళ్ళు ఇవాళ భారతీ మేడం వైపు చూపబడుతున్న దాంట్లో మనకి ఎక్కడా అనుమానం రాలేదు, కానీ బంగారం అనగానే అనుమానం వచ్చేసింది. ఎవరో లేడీ హస్తం లేకపోతే గోల్డ్తో సంబంధం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గోల్డ్ ఏం చేసుకుంటాడు, లేకపోతే కసిరెడ్డి రాజు ఏం చేసుకుంటాడు? మొత్తానికి ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున 1,000 కోట్ల బంగారం కొన్నారు. ఇప్పుడు ఆ 29 మంది నిందితుల జాబితాలో చూడు, మొత్తం అన్ని జ్యువెలరీసే ఉన్నాయి. అవి కూడా ఎక్కడ? ముంబై బేస్డ్. మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్న ఈ జ్యువెలరీస్ దగ్గర ఎంతెంత కొన్నారు, హైదరాబాద్లో ఎంత కొన్నారు. ఏదో ఒక ఫిగర్ చెప్పారు మీడియాలో, ఏమని 1000 కోట్లని వస్తుంది ఒట్టి గోల్డే. కానీ మనకు అంతకన్నా ఎక్కువే కొన్నట్టుగా తెలుస్తుంది. అంటే అటు సినిమాలు తీశారు, ఇటు బంగారం కొన్నారు, అటు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు, ఆ నరేటా హాస్పిటల్స్ ఏదో. ఈ మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంది. దీంట్లో నుంచి బయటపడటం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. Please subscribe to Leo News for more videos.